కానీ రాత కార్యం కాదు. నా మాట మన్నిస్తుందని ఆమెకు ఇష్టం కాని పని నేను శాసించలేను. మోహిని స్వేచ్ఛాజీవి, క్షమించండి. ఈ ఆజ్ఞ నేను పాలించలేను. ప్రభుశాసనాన్ని ధిక్కరిస్తున్నావా? మీరు నా ప్రభువులు కారు, దేవేంద్రుని బంటు. కామంతుడా, కామంతో కళ్ళు కానక ప్రభువునే ధిక్కరిస్తున్నావా? దీనికి ఫలితంగా ప్రేమంటే ఏమిటో తెలియక తుచ్చమానవుడవై భూలోకంలో జన్మించు. ప్రభు ప్రభు, యక్షకుమారుడు ఏ పాపమో ఎరగడు, అనుగ్రహించి క్షమించండి. నా వల్ల కాదు. నిందుకులోని మహేంద్రునికి నీ నాట్యం కానుక పెట్టి ప్రేమ భిక్ష వేడుకో పో. నా ప్రేమ మీకు శాపమైందా స్వామి? దేవసభకు రమ్మని మహేంద్రుని ఆజ్ఞ. పద, లేదా బలం ఉపయోగించవలసి వస్తుంది. ఇంద్రుని బలం ఇంతుల మీదనే. పదండి. కుబేరా, చివరకు ఒక సేవకుడి మతం మార్పించడం చేతగాక చెప్పించావా? ఇదేనా మీ చాకచక్యం? ఇలా ఎంతకాలం రాజ్యం చేస్తారు? మహేంద్ర, యక్షుడు ప్రభుధిక్కారానికి తగిన ప్రతిఫలం అనుభవించాడు. ఓహో, మోహినీదేవి గారా? పాపం, దేవసభకు రాక తప్పలేదే. ఏమైంది నీ పంతం? దక్షయజ్ఞం అయింది. ఇప్పుడు తెలుసుకున్నావా? నీ యక్షకుమారిని బలము, నీ బలము. ఈ ఇంద్రుడు చంద్రశాసనుడు అనుకో. నీ ప్రతాపం లోక విదితమే, ప్రతి చచ్చు రాక్షసుడికి తెలుసు. గౌరవంగా కాలి గజ్జి కట్టు. కోడలి కాలికి గజ్జె కట్టి కొలువులో గల్లు గల్లు మనిపించే స్వామిదాసులు నీకు అలవాటేగా. కట్టండి. మోహిని, మితి మేరకు ఇంతవరకు ఉపేక్షించాను. ఇక దయదలసను. నీవు నాట్యం చేసి తీరాలి. నా నాట్యం ఈ శ్రీరంగ నీతులు చాలించు. ఈ పాటి నాకు తెలుసు. నీ నాట్యమే కాదు, నీవు నా సొత్తే. 3 లోకాల్లో ప్రతి పరమాణువు నాదే, నా కోసమే. నీవు నాట్యం చేసి తీరాలి. ఇది నా శాసనం. ఈ అధికార గర్వం వర్ధిల్లవలసిందేనా? ఆడపడుచుకు అవమానం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు. మీకు తోడు నీడా లేరా? ఈ పరాభవమే వారికి జరిగితే మీరు హర్షిస్తారా? అధికారి ముఖ ప్రీతి కోసం అభిమానాన్ని చంపుకుంటారా? ఆత్మను కుదువు పెట్టుకుంటారా? ఒక్క ఆడదాన్ని రక్షించడానికి కొరగాని మీ అధికారాలు మీరు. చాలు. మోహిని, మితిమీరిపోతున్నావు. జాగ్రత్త, మర్యాదగా నటించు, లేదా ప్రభువులు బలాత్కరిస్తారా? మీ ఆనందం కొరకు నేనే నాట్యం చేయాలని పంతమే. మీకంత ముచ్చటైతే సచీదేవుని పిలిపించి ఆడమనండి. మీ అమ్మాయి జయంతికి గజ్జె కట్టి ఆడించండి. దుర్మార్గురాల, నన్నే పరిహసిస్తున్నావా? నేనేం చేస్తానో చూడు. మహేంద్ర, శాంతింపము. మోహిని నిర్దోషి, ఏమీ తెలియని అమాయకురాలు. క్షమించండి ప్రభు. కాదు, స్వర్గమర్యాదలు ఎరుగని మానవి. మనుష్యలోకంలో పడిపో. ప్రేమే ఎరుగని ప్రియునితో అడవిని పడి అల్లాడు. చావడానికైనా స్వేచ్ఛ లేని ఈ స్వర్గం కన్నా ఆ భూలోకమే మెరుగు. ప్రభు శాసనాన్ని ధిక్కరించరాదని మొదటనే చెప్పలేదా అమ్మా? కామాంధుల చెండ శాసనాల కలకాలం సాగవలసిందేనా? ఆడజాతి కష్టాలకు అంతం లేదా? కావలసింది కాక తప్పదమ్మా. నీకే కష్టాలు రాకుండా మేము కాపాడదాము. భయపడకమ్మా. పిల్లకి ఈడొచ్చినా నాయుడు విషయం పుట్టినట్టయినా లేదు. పెంచి మాట ఎత్తడే. నడమంత్రం తిరిపెట్టి నాయుడు పన్ను తానే మర్చిపోతే ఈ కూతురు పని ఏమైతే ఆయనకే. మునుపటి నాయుడైతేగా. ఆ చిన్న దొరికింది మొదలు 3 పువ్వులు 6 కాయలుగా ఉంది ఆయన పని. నాయుడికి కళ్ళు తలకెక్కలేడా? అదేమని అడిగేవాడు ఉంటేగా. అడిగినా ఆయన కూతుర్ని నీకు నాకు ఇస్తారట్లా. ఇయ్యకపోతే మాలే.
ఏ కులం ఇంటి కొద్దికైనా ఇచ్చి పెళ్లి చేస్తాడా? కూతుర్లు ఎదురుగా కూర్చోబెడతాడు కొలుగుతాడా? నెయ్యి అన్నం తినేవాడా మాత్రం ఎరుగుడు. ఏం నాయుడువా, నీ కూతురు పెళ్ళెప్పుడు? అయినప్పుడు అదంతా నీకెందుకు? ఏమా ఎంత ఆదివారం అయ్యా, ఇంత పొద్దున్నే పొలం నుంచేనా రావడం? నిలబడే మాట వచ్చి కూర్చుంటే కూర్చుని మాకు అంటుకోదులే. ఈ గోడ మనకి ఎప్పుడు ఉండేదే, త్వరగా పోవాలి, సంగతి ఏదో తెలుసు. అది సరే గానే మా మంచి సంబంధం పట్టావే. వెంకన్నాయుడు కొడుకే నీ పిల్లనిస్తారటగా. ఇద్దరు ఈడు తోడు బాగా ఉంటారులే. నీకెట్టా తెలుసు? ఊరంతా అనుకుంటుంటే నాకేనా తెలియదండి. ముహూర్తం ఎప్పుడే? అది వాళ్ళనే అడుగు. ఊరి వాళ్ళే పెళ్లి కూడా చేస్తారా? అన్ని వేషాలు నేర్చుకుంటున్నారు. ఏం బా, ఆ కాస్త మాట అనుకుంటే సరిపోతుందిగా. ఏం మాట? అంత దాకా వచ్చిందన్న మాట. మీ పిల్ల పెళ్లి మాట అయ్యా. నిన్ను నమ్ముకుని అయిన సంబంధాలన్నీ వదులుకున్నాను. నలుగురిలో నవ్వుబాటు చేస్తావే. ఇప్పటికైనా ఆ పిల్లవాడికి నీ పిల్లని ఇస్తావా లేదా? ఆ మాటే ఎత్తవుతుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాను? అందరికీ అదే మాట. నేను ఇవ్వను. ఆ పిల్లకు పెళ్ళే చెయ్యను. ఏం చేస్తారు చెయ్యి. ఊళ్ళో పెళ్ళైతే కుక్కలు కడావిడని ఊరికేనే అన్నారా పెద్దవాళ్ళు? ప్రతి వాడికి అదే మాట. ఏమిటండి, ఎందుక రుసరుస? రుసరుస నెత్తి మీద గుప్పెడు పలకలు లేని ప్రతివాడు నన్ను తెప్పేవాడే. నా కూతురి పెళ్లి సంగతి, నా సంగతి ఈ కుంకలకు ఎందుకు అంట? బాగానే ఉంది. ఎదిగిన పిల్ల ఇంట్లో ఉంటే ఎవరైనా అడుగుతారు. తప్పే? తప్పున్నారా? నా బిడ్డ నా ఇంట ఉంది. ఎవరికేం బరువు? ఒక ఐదు చేతుల్లో పెట్టి దాని కాపురం అది చేసుకునే వరకు మనకైనా బరువేనా? ఏ ఈడుకు ఆ ముద్దు ముచ్చట అన్నారు. ఎన్నాళ్ళని ఇంట్లో ఉంచుకుంటాం చెప్పండి? లేక లేక దొరికింది ఆ పిల్ల. ఆ తల్లి నీకు బరువైందా? ఏ బడితకో అంటగడితే నీ బరువు తీరుతుందే? ఇదా నీ ముద్దు మురికాం. ఎన్నడన్నా మళ్ళీ నా దగ్గర ఆ ఊసు ఎత్తావంటేనా? మీకేం తెలుస్తుందా బాధ? లోకంలో అందరూ కూతుళ్ళకి పెళ్లి చేయడంలే మీరు అంటూ పుట్టుగట్టు కూర్చున్నారా? మనకు తోచకపోతే మానే, లోకానికన్నా వెరవద్దు. ఒకరికి విరిచే పని మనకేమే. ఒకరి మూచెత్తి కింద నీళ్లు తాగుతున్నావా వెరవడానికి? నేను ఆ పిల్లకు పెళ్లే చెయ్యను. ఈ వేళతో ఇది తేలిపోవలసిందే. మోవాళ్ళు మాట వింటాడా? సరే సరే, కాదంటే మనమంతా కట్టుకట్టుదాం. దాంతో తెలుస్తుంది నాయుడు కలిమి మన బలము. అంటే మరోసారి తింటాడు మనకే. అయితే ఆ పిల్ల పెళ్లి కాదా ఆయన పెళ్లి కావాల్సిందే. నేనే జరుగుతాం, పదండి. ఏం నాయుడమ్మా, కొండలు నానేసి లాభం లేదు. మనం మాకు చేస్తూ ఏమిటా బలవంతం? నా కూతురు పెళ్లి నా ఇస్తాం. మీరందరూ నా మెడలు విడిచి పెళ్లి చేయిస్తారా? ఏమిటయ్యా నీ సామంతం? పెద్దరికం పైన వేసుకుని నీవు చేయించలే మా ఇళ్లలో. నీ ఇంట్లో అక్కడ వచ్చేటప్పటికి నీవు ఇట్లా మాట్లాడతావా? పిల్ల పెళ్లి చేసి రాదు. మీరంతా కలిసి నన్ను యాగి చేస్తారా? నా పిల్లలకు పెళ్లే చేయరు. చెయ్యక నెత్తరెక్కించుకుంటావా? దేవుడి ఇంట్లో పెట్టి పూజించుకుంటా. ఇప్పుడు ముంచుకుపోయిందే. మా పిల్ల మొగుడు కోసం కలవరిస్తుందా? లేదయ్యా, ఉగ్గు త్రాగుతోంది. పిల్లను దాస్తానని ఏళ్ళు దాస్తావా? ఏది రప్పించు చూద్దాం. ఓహో, అందాక వచ్చారు. వీల్లేదు. నాయడమ్మంటే ఏమనుకున్నారు? నా తల్లిని నరుడి గంట పడకుండా ఒంటిస్తమ్మ మేడలో దాచి పెడతా. ఏం చేస్తారు?